భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు మరి వారి స్కూల్స్ లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తూ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పోస్టుల్లో ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ ఇలా అన్ని రకాలైనటువంటి పోస్టులను ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం, చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం, ముందుగా నోటిఫికేషన్స్ విడుదల చేసినటువంటి కొన్ని పాఠశాలలు అభ్యర్థులకు కాల్ లెటర్స్ కూడా పంపించి మరి వారికి ఇంటర్వ్యూస్, తర్వాత డెమోస్ ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేసి మరి సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ముందు నోటిఫికేషన్స్ విడుదల చేసినటువంటి స్కూల్స్ ఈ ప్రాసెస్ లో ఉంటే మరికొన్ని స్కూల్స్ ప్రస్తుతం నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మరి మీ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలయ్యి మీరు ఒకవేళ ఈ ఉద్యోగానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ రోజు మరో కొత్త నోటిఫికేషన్ మనం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే దాంట్లో చూడవచ్చు. అలాగే మరి గతంలో విడుదల చేసినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ కు లాస్ట్ డేట్స్ అనేవి కూడా డిస్ప్లే అవడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం తెలుసుకోవాలి అనుకుంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ csc.ap.gov.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా టోటల్ గా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ అన్ని నోటిఫికేషన్స్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. గతంలో మనకి 18 నోటిఫికేషన్స్ ఇందులో కనిపించేవి, ఇప్పుడు టోటల్ 19 నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. మరో కొత్త నోటిఫికేషన్ జత కావడంతో మొత్తం మరి 19 నోటిఫికేషన్స్ దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటిలో కొత్తగా మరి వచ్చినటువంటి నోటిఫికేషన్, రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏది అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. మరి నెల్లూరు జిల్లాలో శ్రీ కస్తూరిదేవి జిహెచ్ఎస్ దర్గా స్కూల్లో మరి ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఈ స్కూల్లో 7 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఆ 7 పోస్టులు దేనికి సంబంధించినవో చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు మొత్తం 7 పోస్టులు ఏ కేటగిరీకి సంబంధించినవి అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మొదటగా పోస్ట్ నేమ్ చూస్తూ ఉన్నాం. మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులు 2 ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టు 1, ఇక సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగుకు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 7 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఈ పోస్టులకు సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్టయితే మీరు నెల్లూరు జిల్లాలో ఈ శ్రీ కస్తూరిదేవి జిహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి ఈ ఎయిడెడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం దరఖాస్తు చేయడానికి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఇక్కడ రాలేదు. పక్కన అప్లై అనే ఆప్షన్ ఉంది. ఈ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మరి నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి ఈ ఎయిడెడ్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అలాగే కొన్ని నోటిఫికేషన్స్ గతంలో ఏవైతే కొన్ని విడుదల చేయడం జరిగిందో ఆ నోటిఫికేషన్స్ కు ఇక్కడ లాస్ట్ డేట్స్ కూడా రావడం జరిగింది. మరి లాస్ట్ డేట్ పూర్తయిన తర్వాత మీరు దరఖాస్తు చేయాలనుకున్నా కూడా దరఖాస్తు చేసుకోలేరు. మరి రీసెంట్ గా లాస్ట్ డేట్స్ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ గమనించినట్లయితే 2025 లేటెస్ట్ గా ఇక్కడ చూస్తున్నాం జనవరి 4 అంటే ఈ రోజే చివరి తేదీ. ఎవరైతే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నార్త్ సంబంధించి బీజేజేఆర్ పిఎస్ బిఆర్పురం స్కూల్లో 2 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 2 ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ రోజే చివరి తేదీ. ఇక నెక్స్ట్ మరో చివరి తేదీ కూడా చూస్తున్నాం జనవరి 10, 2025 అనేది కూడా. మరి తిరుపతిలోని గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పీఎస్ యూపీఎస్ గూడూరు స్కూల్లో 3 పోస్టులు ఉన్నాయి. మరి తిరుపతి జిల్లా వారు ఏమైనా దరఖాస్తు చేయాలనుకుంటే 3 పోస్టులు, హిందీ పండిట్ 1, తెలుగు పండిట్ 1, ఎస్జిటి పోస్టు 1. మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేటటువంటి వారు మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కొన్ని లాస్ట్ డేట్స్ లేకుండా కూడా కనిపిస్తూ ఉన్నాయి, వాటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇక్కడ లాస్ట్ డేట్స్ అనేవి వచ్చాయి అంటే మరి ఆ తేదీ తర్వాత ఆ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం
ఉండదు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్ట్ పొందాలని అనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే దాన్ని అనునిత్యం గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ మరి నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఇది సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఎయిడెడ్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.